హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షిల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మినపప్పుతో లడ్డు చేస్తున్నానండి. యాక్చువల్లీ మినపప్పులో మనకి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ పీసీఓడి వాళ్ళకైతే ఇంకా మంచిదండి. డైలీ లడ్డూనైతే 1 టైం తీసుకున్నా కానీ మనకి లైక్ పర్సనల్గా అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఆ ప్రాబ్లమ్స్కి అంతా మంచి సొల్యూషన్ అని చెప్పగలను. బికాజ్ దీంట్లో అయితే మనకి అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందండి. మనకి లో ఫ్లేమ్లో మనం బాగా వేయించుకోవాలి. మెయిన్గా మినపప్పు లైక్ అలానే తినడానికి కొద్దిగా బాగుండదు. సో బెల్లం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. బికాజ్ ఫ్లాక్స్ సీడ్స్ కంటికి ఇంకా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది కదండి. కొంతమంది ఆప్షన్ అండి, వేస్తే వేస్తారు లేదంటే లేదు. కానీ నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు ఎంత కావాలంటే ఎంత చూసుకొని వేసుకోండి. మినపప్పును ఇవన్నీ కొద్దిగా చల్లారాక నేనైతే గ్రైండ్ పట్టేసుకుంటున్నాను. ఇంకా మినపప్పులో మనకి మంచి కాల్షియం ఉంటుంది అండ్ మనకి బోన్స్ కూడా చాలా మంచిదండి. ఇంకా పిల్లలు కూడా అంతే. ఇప్పుడు హాలిడేస్లో ఉన్నారు కదా, సో ఇలాంటివి హెల్తీ ఫుడ్ అంతా చేస్తే గిన హెల్తీ స్నాక్స్ వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుందని నేనైతే చేస్తున్నాను. మీకు ఈ పొట్టు వద్దంటే గిన తీసేయచ్చండి. లైక్ నేనైతే పొట్టుతోనే ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారాక అయితే మనము కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డూను అయితే చేసుకుంటాము. మీకు నెయ్యి వద్దు అనుకుంటే గిన బెల్లం పాక పట్టేసి అలా కూడా చేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల కోసము ఇలా ఒకసారి ట్రై చేయండి. మెయిన్గా అమ్మాయిలకి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.